హలో అండి. వెల్కమ్ టు లక్ష్మి హలోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో పనసపొట్టుతో కూర ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ పనసపొట్టు కర్రీ అయితే చాలా చాలా బాగుంటుంది. జనరల్గా మనం వర్షాకాలంలో వచ్చే పనసపళ్ళు తింటూ ఉంటాం కదా, వాటి స్మెల్ కానీ వాటి రుచి కానీ అస్సలు వర్ణించలేము. అయితే పనసకాయల్ని మనం పండిన తర్వాత ఆ పనసపళ్ళు తింటాం కదా, అండ్ వాటిని పచ్చిగా ఉన్నప్పుడు ఈ విధంగా కర్రీ కానీ బిర్యానీ కూడా చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుందన్నమాట. డయాబెటీస్ ఉన్న వాళ్ళకైతే చాలా మంచిది. మరి చూసే ముందుగా వీడియోకి లైక్ చేసేయండి. మనం ఇలా పనసపొట్టుతో కర్రీ చేసుకోవడం కోసం పనసకాయని పండక ముందే, అంటే లేతగా పిందిలా ఉంటుంది కదండి, అలా ఉన్నప్పుడే తీసుకుని దాని విధంగా పొట్టులాగా కొట్టించుకోవాలి. అది ఇంట్లో చేయడం అయితే అస్సలు కుదరదండి. బయట కంసాల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చేస్తారనమాట. లేదంటే మార్కెట్లో కూడా మనకి ఈ విధంగా చేసి అమ్ముతూ ఉంటారు. అలా అయినా కూడా కొనుక్కొని తీసుకొచ్చుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనకి వాళ్ళు ముందు రోజుది కానీ అలా అమ్ముతున్నారా లేదా అని చెక్ చేసుకోవాలి. దానికన్నా బెటర్గా మనమే కాయ కొనుక్కొని ముక్కలు కొట్టించుకుంటే ఇంకా మంచిదండి. ముందు రోజు అయితే కాస్త జిగురుగా వచ్చేస్తుందనమాట. సో నేను ఇక్కడ 1 కిలో వరకు తీసుకున్నాను పనసపొట్టు. ఇప్పుడు దీన్ని ఉడికించుకోవాలండి. దానికోసం స్టవ్ పై పెద్ద బౌల్ పెట్టుకుని 2 లీటర్ల వరకు వాటర్ వేసి బాగా మరిగించుకోవాలి. మనవి వాటర్ మరుగుతున్నప్పుడే ఇందులో ఒక 1 టీ స్పూన్ వరకు పసుపు వేసుకుని 1 టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఈ నీళ్ళని బాగా మరిగించుకుని మనం ముందుగానే పనసపొట్టు రెడీగా పెట్టుకున్నాం కదండి, అదంతా కూడా ఈ వాటర్లో వేసేసుకొని హై ఫ్లేమ్లో ఉంచుకుని విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట. అంటే పనసపొట్టులో కాస్త జిగురు అనేది ఉంటుంది. మన పనసపండు కోసుకునేటప్పుడు జిగురుగా ఉంటుంది కదా, సో పొట్టుకు కూడా జిగురు ఉంటుంది. ఆ జిగురు అంతా పోయి మనకి పనసపొట్టు ఉడికిపోవాలండి. అంతవరకు అంటే ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే, మరి మెత్తగా కాదు, మనకు ఉడికిందని తెలిసేంత వరకు ఉడికించుకుని తర్వాత వాటర్ రాకుండా ఒక సైనర్లోకి వేసేసుకుని దీన్ని చల్లారి పెట్టేసుకోవాలి. ఒక అరగంట పాటు పక్కన పెట్టేస్తే వాటర్ అంతా పక్కకి పోతుందన్నమాట. అయితే ఈ పనసపొట్టు కర్రీలోకి ఆవ పెట్టి వండుకుంటే చాలా బాగుంటుందండి. అందుకోసం నేను ఇక్కడ 1 టీ స్పూన్ ఆవాలు తీసుకుని ఈ విధంగా రోట్లో వేసుకుని నూరుకుంటున్నాను. మీరు కావాలంటే మిక్సీ జార్లో కూడా వేసేసుకోవచ్చు. సో ఇలా అయితే ఇంకా బాగుంటుంది కదా రుచి అని చెప్పి కొద్దిగా కదా ఇలా నూరుకున్నాను. ఇప్పుడు మనం డైరెక్ట్గా కనుక కూరలో కలిపితే కాస్త వగరు వచ్చేస్తుందండి. అలా రాకుండా ఉండాలంటే ఇందులో ఒక 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని మొత్తం అంతా కూడా కలిపి ఉంచుకోవాలి. ఆవ ముద్ద అయితే ఇప్పుడు కూడా డైరెక్ట్గా ఇందులోనే వాడకూడదండి, వగరు వచ్చేస్తుంది. కొద్దిగా ఆయిల్ కలిపి పక్కన ఉంచుకుంటే వగరు అనేది పోతుందనమాట. సో తర్వాత మనకి ఈ పొట్టు కూడా వాటర్ అంతా అడిగి వెళ్ళిపోయి బాగా పొడి పొడిగా వచ్చేస్తుంది అండ్ బాగా చల్లారు ఉంటుంది. ఇప్పుడు దీంతో మనం కర్రీ ఎలా చేసుకోవాలనే చూపిస్తాను. కర్రీ చేసుకోవడం కోసం నేను ఇక్కడ స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని 1/2 కప్పు వరకు ఆయిల్ వేసుకున్నానండి. ముందుగానే చెప్తున్నాను, ఈ కర్రీకి కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. సో ఆయిల్ ఉంటుంది, రుచి కూడా వస్తుంది. అండ్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక 1/2 కప్ వరకు పల్లీలు వేసుకుంటున్నానండి. ఇష్టపడేవారైతే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు, ఇష్టం లేకపోతే కాస్త తగ్గించుకోవచ్చు అనమాట. సో పల్లీలు వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచి కొంచెం రంగు వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత వీటిని బౌల్లోకి తీసేసుకోవాలి. తర్వాత ఇదే ఆయిల్లో ఒక 1/2 కప్పు వరకు జీడిపప్పు కూడా వేసుకుని దాన్ని కూడా ఇందాకట్లాగే దోరగా వేయించేసుకుని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇలా పల్లీలు అండ్ జీడిపప్పు వేసుకుంటే తినేటప్పుడు అయితే చాలా బాగుంటుందండి. సో 2 కూడా వేయించుకొని బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే ఆయిల్లో 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు వేసుకున్నానండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల మినపప్పు వేసుకొని 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. ఆవాలు ముద్ద చేసుకున్నాను కాబట్టి తక్కువగా వేసుకున్నాను. ఇంకా పచ్చిశనగపప్పు మినపప్పు అయితే కాస్త ఎక్కువ వేసానండి, ఎక్కువగా ఉంటేనే తినడానికి బాగుంటుంది. అవన్నీ బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, ఒక 5 నుంచి 6 ఎండుమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని, అలాగే ఒక 10 పచ్చిమిర్చి కూడా చిన్నగా కట్ చేసి వేసుకున్నానండి. ఎంత కారంగా ఉంటే అంత బాగుంటుంది, అందుకోసమే ఎండుమిర్చి పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా వేయించేసుకోవాలండి. పచ్చిమిర్చి కాస్త ఘాటు తక్కువగా ఉన్నాయి కాబట్టి ఎక్కువగా కనిపిస్తున్నాయి, ఘాటు ఎక్కువగా ఉంటే కాస్త తగ్గించి వేసుకోవచ్చు. సో ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం ముందుగానే ఉడికించి చల్లార్చి పక్కన పెట్టుకున్న పనసపొట్టు ఉంది కదండి, దాన్ని మొత్తం కూడా ఈ ప్యాన్లో వేసేసుకోవాలి. మనం పనసపొట్టును ఉడికించుకున్న తర్వాత చిల్లులు గిన్నెలో వేస్తే పర్వాలేదండి. లేకపోతే కనుక ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకుని నీళ్ళన్నీ కూడా వంపేసి అందులో వేసి బాగా పిండేసినా కూడా మనకి వాటర్ అంతా సపరేట్ అయిపోయి పొట్టు అనేది విడివిడిగా వచ్చేస్తుంది. సో ఈ ప్యాన్లో వేసుకుని బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి.
మనం ముందుగానే ఉడికించి ఉంచుకున్నాం కాబట్టి పొట్టు త్వరగానే వేగిపోతుందండి. సో 5 మినిట్స్ తర్వాత మూత తీసుకుని చూస్తే మనకి వేసుకున్న ఆయిల్ అంతా కూడా పీల్చేసుకుంటుంది అండ్ మంచి అరోమా వస్తుంది అది వేగేటప్పుడు. చూసారు కదా, మొత్తం అంతా కూడా కొంచెం బాగా వేగిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ కారం వేసుకుంటున్నానండి. అలాగే ఒక 2 టీ స్పూన్లు ఉప్పు కూడా వేసేసుకుని ఈ ఉప్పు కారం కూడా పనసపొట్టుకి బాగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. మనం ముందుగా ఉడికించుకునేటప్పుడు పసుపు వేసాను కాబట్టి నేను ఇప్పుడైతే మళ్ళీ పసుపు యాడ్ చేయలేదు. అండ్ ఉప్పు కారం కూడా మొత్తం అంతా బాగా పట్టేలాగా కలిపేసుకున్న తర్వాత నేను కొంచెం చింతపండు నానబెట్టి ఉంచుకున్నానండి పక్కన. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఉంటుంది. ఈ జ్యూస్ చిక్కగా ముద్దగా తీసుకున్నాను. సో ఆ జ్యూస్ కూడా వేసేసుకుని మళ్ళీ ఇందాకట్లాగే మొత్తం పనసపొట్టుకి ఈ పులుపు అంతా కూడా బాగా పట్టేలాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకునేటప్పుడు కనుక మనకి ఏమన్నా ప్యాన్ అడగంటుతుంది అనిపిస్తే మళ్ళీ ఇంకొక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయచ్చండి. ఆయిల్ తక్కువగా వేస్తే అస్సలు బాగోదు, ఎక్కువగానే పడుతుంది. మొత్తం అంతా కలుపుకున్న తర్వాత మూట పెట్టేసుకుని మళ్ళీ ఒక 3 to 4 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ ఉండాలండి. మనకి మొత్తం బాగా వేగిపోతుంది అండ్ మంచి టేస్ట్ వచ్చేస్తుంది అనమాట. ఒకసారి ఈ విధంగా అంతా కూడా కలుపుకొని కొంచెం చూసుకుని మనం టేస్ట్ చూసుకోవచ్చు, పులుపు ఉప్పు కారం సరిపోయా లేదా అనేది. అప్పుడు ఏమైనా అవసరం పడితే యాడ్ చేసుకోవచ్చు. నాకైతే మొత్తంగా సరిపోయిందండి. అందుకోసం ముందుగా వేయించుకున్న పల్లీలు, జీడిపప్పు అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకున్నానండి. ఇలా కలుపుకుంటూ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. సో మనకి పనసపొట్టు కూడా బాగా వేగిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకొని స్టవ్ పై నుంచి పక్కకు దించేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాతనే మనం ముందుగా ముద్ద చేసి పెట్టుకున్నాం కదా ఆవపిండి, అందులో ఆయిల్ కలుపుకొని ఆ పేస్ట్ అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు కనుక కలుపుకుంటే అది మళ్ళీ కాస్త చేదుగా అనిపిస్తుందండి. అందుకోసం పూర్తిగా చల్లారిపోయిన తర్వాతే కలుపుకోవాలన్నమాట. ఇలా చల్లారిన తర్వాత ఆవపిండి కలిపేసుకుంటే మనకి పనసపొట్టు కర్రీ రెడీ అయిపోతుందండి. ఆ టేస్ట్ కూడా మనకి తెలుస్తూ ఆ స్మెల్ వస్తూ భలే ఉంటుందన్నమాట. పులిహోరలో కూడా ఆవపిండి వేస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. ఇది కూడా అలానే ఉంటుందన్నమాట, యాజ్ టీస్గా సేమ్ ప్రాసెస్. అండ్ ఇదైతే హెల్త్కి చాలా చాలా మంచిదండి. ఎక్కువగా ప్రోటీన్స్ విటమిన్స్ ఉండే ఫుడ్ అనమాట ఇది. చిన్నపిల్లలు కూడా పెట్టచ్చు, పెద్దవాళ్ళు కూడా తినచ్చు. సో ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందనేది నాకు కామెంట్లో చెప్పండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చితే వీడియోకి లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్లో చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి.